అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉపాధ్యాయులు ప్రశస్త్ యాప్లో సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల యొక్క సర్వే ఏ విధంగా నిర్వహించాలి, అదేవిధంగా ఉపాధ్యాయుడు ఈ ప్రశస్త్ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అయ్యి లాగిన్ కావాలి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ఈ ఉపాధ్యాయులను ఏ విధంగా వెరిఫై చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ప్లే స్టోర్లో సెర్చ్ బటన్లో ప్రశస్త్ యాప్ PRASHAST ప్రశస్త్ యాప్ అనగానే మనకు వస్తుంది. ప్రశస్త్ యాప్ తీసుకోగానే మనకి ఇక్కడ ఒక చైర్లో ఉన్నటువంటి విద్యార్థి యొక్క ఫోటో ఒకటి మనకు కనబడుతుంది. దాన్ని మనం ఇన్స్టాల్ క్లిక్ చేయగానే అది ఇన్స్టాల్ అయిపోతుంది మొబైల్ లోపల. ఈ మొబైల్లో ఇన్స్టాల్ కాగానే ఓపెన్ అనే సింబల్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసినా పర్లేదు, మనం ఆల్రెడీ డెస్క్టాప్లోకి వెళ్ళి మన ఐకాన్స్లోకి వెళ్ళి ఇక్కడ కనుక చూస్తే ప్రశస్త్ అనేది మన ఐకాన్ సేమ్ సింబల్తో వచ్చింది. దీన్ని మనం ఓపెన్ చేయగానే ప్రశస్త్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ అని వస్తుంది. ఇందులో ఈ ఫిగర్తో వచ్చిన తర్వాత ఇక్కడ 4 ఐకాన్స్ కనబడతాయి. ఫస్ట్ వచ్చేసి లాగిన్, సెకండ్ రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్, నెక్స్ట్ ప్రశస్త్ FAQs అండ్ ప్రశస్త్ ఈబుక్. ఇక్కడ వచ్చేసి లాగిన్ కావాలంటే ఖచ్చితంగా మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి. మనం ఇప్పుడే కొత్తగా చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్లో తీసుకొని మనం రిజిస్టర్ అయిదాం. రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ 3 వస్తున్నాయి. రిజిస్టర్ విత్ గూగుల్, రిజిస్టర్ విత్ యాహూ, రిజిస్టర్ విత్ ఈమెయిల్. ఇక్కడ గుర్తుంచుకోండి, రిజిస్టర్ విత్ గూగుల్ అంటే మనకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ కనుక ఉంటే కానీ మనకు కావాల్సినటువంటి అన్ని మెయిల్స్ చూపిస్తుంది. అదేవిధంగా రిజిస్టర్ విత్ యాహూ, గతంలో యాహూ ఎక్కువగా నడిచేది కాబట్టి యాహూ కూడా ఇచ్చారు. రిజిస్టర్ విత్ ఈమెయిల్, ఈ రిజిస్టర్ విత్ ఈమెయిల్ అంటే అదర్ దాన్ గూగుల్ కానీ యాహూ కానీ ఉంటే, లేదు అనగా ఇంకా ఈ మొబైల్ లోపల మనం ఏదైతే ఈ మెయిల్ ఎంటర్ చేస్తున్నామో ఆ మెయిల్ కనుక లాగిన్ కాకపోతే అలాంటి దాన్ని ఈ రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిజిస్టర్ విత్ ఈమెయిల్ అనే దానికి ఆ ఈమెయిల్కి ఒక OTP వస్తుంది. అది కొంచెం లేట్ అవుతుందంట. గతంలో వచ్చిన ఉపాధ్యాయుల యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి తీసుకుంటే అది కొంచెం లేట్ అవుతుందట. కాబట్టి ఆల్రెడీ మనం రిజిస్టర్ విత్ గూగుల్లోకి వెళ్దాం. రిజిస్టర్ విత్ గూగుల్లోకి వెళ్తే ఆల్రెడీ మనం జీమెయిల్ అకౌంట్ ఉన్న వాటిలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న కొన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ జీమెయిల్ అకౌంట్లో ఏదో ఒకటి తీసుకొని మనం చూద్దాం. ముందుగా ఒక జీమెయిల్ అకౌంట్ని తీసుకుందాం. అలా క్లిక్ చేయగానే మనకి నేమ్, జెండర్, డిజిగ్నేషన్, ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మనం నేమ్ కనుక తీసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్, తర్వాత డిజిగ్నేషన్ యాజ్ ఎ టీచర్. ఇప్పుడు మనం ఉపాధ్యాయునిగా చేస్తున్నాం కాబట్టి టీచర్గా తీసుకుంటాం. అదేవిధంగా హెడ్ మాస్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ అని కూడా ఉన్నాయి. హెడ్ మాస్టర్ అయ్యేటప్పుడు హెడ్ మాస్టర్ తీసుకుంటారు, మనం టీచర్గా తీసుకుందాం. తర్వాత ఫోన్ నంబర్ తీసుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేయగానే మనకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. స్కూల్ యూడేస్ కోడ్. ఇక్కడ స్కూల్ యూడేస్ కోడ్ను మనం మన స్కూల్ డేస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చెక్ యువర్ యూడేస్ కోడ్ అని ఉంటుంది. దాని కింద ఐ హియర్బై డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ అని అడుగుతుంది. అయితే దీన్ని తర్వాత క్లిక్ చేసిన బాక్స్లో తర్వాత క్లిక్ చేసిన పర్లేదు, ఇప్పుడు క్లిక్ చేసిన పర్లేదు. దాన్ని చెక్ యూడేస్ కోడ్ అని కొట్టగానే మన స్కూల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డేస్కి సంబంధించినటువంటి కోడ్స్ ఆటోమేటిక్గా లింక్ అయ్యేస్తాయి. జెడ్పీజీ స్తంభంపల్లి, తెలంగాణ, జగిత్యాల, వెలుగటూరు, స్తంభంపల్లి, వెలుగటూరు, క్లస్టర్ మాత్రం ఒకటి ఎంటర్ చేయాలి. మన కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఐ హియర్బై డిక్లేర్ అండ్ కంటిన్యూ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా అది మనకి అందులోకి లాగిన్ అవుతుంది. కంటిన్యూ ఎంటర్ చేయగానే కొట్టగానే మనకి ఈ విధంగా బాక్స్ వస్తుంది. అలో ప్రశస్త్ టు సెండ్ యూ నోటిఫికేషన్ అంటుంది. దాన్ని అలో కొట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రశస్త్ డిజేబుల్డ్ స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఫర్ స్కూల్స్, వెల్కమ్ పూర్మదేవేందర్ టీచర్. ఇక్కడ మనకు ఒక 6 ఐకాన్స్ కనబడతాయి. ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ 1. ఇదే మెయిన్. మనం ఎగ్జామ్ చేయడానికి ఒక విద్యార్థిని మనం స్క్రీన్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలి.
ప్రొఫైల్ అంటే మనం చేసుకున్నటువంటి ఏవైతే ఇంతకుముందు మనం ముందుగా ఎంటర్ కావడానికి లాగిన్ కావడానికి ఇచ్చినటువంటి నేమ్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ డేస్ కోడ్ కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఈ ప్రొఫైల్లో చేయొచ్చు. తర్వాత అప్డేట్స్ ఏమన్నా మొబైల్కి సంబంధించినటువంటి ఈ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ కనుక వస్తే ఇందులో వస్తే అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ప్రశస్తి బుక్ అంటే మనకు సంబంధించినటువంటి ఈ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో దొరుకుతుంది. అదేవిధంగా అబౌట్ ఫ్రెషర్స్, ఈ ఫ్రెషర్స్ ఏ విధంగా వచ్చింది, ఏ యాక్ట్ ప్రకారం ఎన్ని డిజేబిలిటీస్ ఉన్నాయి, ఎప్పుడు ఏ యాక్ట్ వచ్చేసింది అనే దాని గురించి ఇందులో ఉంటాయి. ఎఫ్ఏక్యూస్ అంటే మనకు ప్రశస్తిలో కొన్ని వచ్చినటువంటి డౌట్స్ను ఇందులో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం మాత్రం జరిగింది. వాటిని కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంతా ఎంటీ స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ అయినా కాబట్టి ఇదివరకు చేశాను కాబట్టి ఒక స్టూడెంట్ కనబడుతుంది, ఎంటీ కనబడుతుంది. స్టార్ట్ న్యూ సర్వే అని కనబడదు. ఇస్ గివెన్ వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే మనం లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు అప్రూవ్ చేయాలి, వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాతనే మీకు ఇక్కడ సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ కనుక వెరిఫై అయిపోయిన తర్వాత స్టార్ట్ సర్వే కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనం నేమ్ ఇచ్చేద్దాం. మనకు ఉన్నటువంటి పేర్లు సహస్ర, జెండర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఇయర్స్ తీసుకున్నట్లయితే మనకి ఇయర్స్ చాలా కనబడతాయి. మనం ఏ ఇయర్ కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను డైరెక్ట్గా తీసుకోవచ్చు. 2012 సెప్టెంబర్ 5th. ఓకే, డన్. ఆ విధంగా వచ్చేస్తుంది. ఎన్రోల్మెంట్ అంటే పెన్ నెంబర్, అయిన తర్వాత క్లాస్, తర్వాత సెక్షన్ ఏ, ఫాదర్ నేమ్, అదేవిధంగా మదర్ నేమ్, ఇచ్చిన తర్వాత యాడ్ స్టూడెంట్ కనుక కొట్టేస్తే యాడ్ స్టూడెంట్ కొట్టగానే మనకి సబ్మిట్ అడుగుతుంది. ఆ సబ్మిట్ అడగానే స్టార్ట్ న్యూ సర్వే, గో బ్యాక్. ఇక్కడ 2 ఆప్షన్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత స్టార్ట్ న్యూ సర్వే, గో బ్యాక్ అంటే మనం ముందు స్క్రీన్లోకి వెళ్తాం. స్టార్ట్ న్యూ సర్వే అంటే కొత్తగా మళ్ళీ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి అమ్మాయి ఇక్కడ పైన ఉంది. ఇక్కడ సేవ్డ్, సబ్మిటెడ్ అండ్ రివ్యూడ్ అనే 3 కనబడుతున్నాయి. మనం ఆల్రెడీ చేసిన వాళ్ళకేమో ఇట్లా ఈ డాట్స్లో గ్రీనింగ్ వస్తుంది, లేకపోతే ఈ డాట్స్లో ఎంటీ డాట్స్ వస్తున్నాయి. మనం చేసినాం అని సర్వే చేసినాం అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే ఆ డాట్స్ రావాలి. ఇప్పుడు స్టార్ట్ సర్వే కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ఈ విధంగా వస్తుందండి. ఇందులో మనం ప్రతి దాంట్లో క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఒకవేళ వాళ్ళకు ఉన్నట్టయితే ఎస్, లేదంటే నో. మనకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేయకపోతే సరిపోతుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి మనం ఉన్నది కరెక్టే అనుకున్నట్టు, ఈ క్వశ్చన్కి ఇది కరెక్టే అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మల్టిపుల్ కూడా ఉండొచ్చు. ఈ విధంగా క్వశ్చన్ ఏర్ ఉంటుందండి. సుమారు 60 నుంచి 62 క్వశ్చన్స్ ఉంటున్నాయి. తర్వాత లాస్ట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఆ విద్యార్థికి ఎలాంటి ప్రాబ్లం లేదని నన్ ఆఫ్ ది అబోవ్ అని చేసేసి ఈ విధంగా చేసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా సబ్మిట్ కొట్టేస్తే మనకి ఈ విధంగా 3 డాట్స్ వస్తాయి. 3 డాట్స్ వచ్చినాయి అంటే ఆ యొక్క విద్యార్థి యొక్క సర్వే పూర్తయిపోయినట్టే. ఒక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు ఏ విధంగా స్కూల్ ఈమెయిల్తో రిజిస్టర్ కావాలి, అదేవిధంగా ఏ విధంగా ఉపాధ్యాయులకి వారిని వెరిఫై చేయాలని దాని గురించి నేర్చుకుందాం. ముందుగా వాళ్ళు కూడా సేమ్ ఉపాధ్యాయుల వల్లే ప్లేస్టోర్కి వెళ్ళి వాళ్ళు కూడా ప్రశస్తి ఇన్స్టాల్ చేయాలి. సేమ్ ప్రాసెస్ యాజ్ యూజువల్ యాజ్ ఎ టీచర్. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం మళ్ళీ ప్రశస్తి యాప్ను ఓపెన్ చేయాలి. సేమ్ ఉంటుంది. ప్రశస్తి ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ వస్తుంది. మనకు సేమ్ ఈ విధంగానే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ తీసుకుంటాం. రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ తర్వాత రిజిస్టర్ విత్ గూగుల్, రిజిస్టర్ విత్ యాహూ, రిజిస్టర్ విత్ ఈమెయిల్. స్కూల్ ఈమెయిల్ కనుక తీసుకున్నట్టయితే రిజిస్టర్ విత్ ఈమెయిల్ తీసుకోవాలి. లేదు అంటే స్కూల్ ఈమెయిల్ కనుక మీ మొబైల్లో ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటే, మెయిల్ కనుక మీరు ఓపెన్ చేసి కనుక ఉంటే రిజిస్టర్ విత్ గూగుల్ కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్ అక్కడ రిజిస్టర్ విత్ గూగుల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ నేమ్, జెండర్, డిజిగ్నేషన్. ఇక్కడ వచ్చేసి అక్కడ టీచర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ ఇవ్వాలి. ఫోన్ నంబర్,
ఇచ్చిన తర్వాత కంటిన్యూ తీసుకుంటాం. కంటిన్యూ ప్రెస్ చేయగానే నెక్స్ట్ యూడేస్ కోడ్ అడుగుతుంది. యూడేస్ కోడ్ కొట్టగానే సేమ్ చెక్ యూడేస్ కోడ్ అంటుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అనేది తర్వాత తీసుకుందాం మనం. ఇక్కడ బాక్స్ చెక్ చేయకుండా కూడా చెక్ యూడేస్ కోడ్ తీసుకుంటే మనకు ఆల్రెడీ స్కూల్ నేమ్ వచ్చేస్తుంది. క్లస్టర్ నేమ్ సేమ్ ఇక్కడ వస్తుంది. సేమ్ జెడ్పిహెచ్ఎస్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అనే దానికి మాత్రం టిక్ చేయాలి. టిక్ చేసి కంటిన్యూ కొట్టాలి. అప్పుడు మాత్రమే మనకి హెడ్ మాస్టర్గా లాగిన్ అవుతుంది. సేమ్ అక్కడ కంటిన్యూ కొట్టగానే మనకు అలో ప్రెషర్ సెండ్ టు నోటిఫికేషన్ వస్తుంది. అలో చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ లాగిన్లో హెడ్ మాస్టర్ గారి పేరు, హెడ్ మాస్టర్ అనే డిజిగ్నేషన్ వస్తుంది. మనకు అక్కడ 6 ఐకాన్స్ ఉంటాయి, ఇక్కడ 8 ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ లిస్ట్ ఉంటుంది, అంటే ఏ విద్యార్థిని సర్వే చేశారనే దాని మీద ఉంటుంది. అదేవిధంగా ప్రొఫైల్ అంటే ఇంతవరకు లాగానే ఆ ఉపాధ్యాయుడు ఏదైతే ఫిల్ చేశాడో అతని యొక్క డీటెయిల్స్ అన్నీ ఇందులో ప్రొఫైల్స్లో ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా టీచర్స్ అంటే మన పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరెవరు రిజిస్టర్ అయ్యారో ఇందులో కనబడుతుంది. అది కనబడాలంటే ముందుగా ఈ పైన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న పైన 3 లైన్స్ని బార్స్ని క్లిక్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ముందుగా తను సెల్ఫ్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై అనే సింబల్ వస్తుంది. ఇక్కడ వెరిఫై క్లిక్ చేయగానే ఆటోమేటిక్ టీచర్స్ అనేవాళ్ళు ఇక్కడ కనబడతారు. ఎంతమంది రిజిస్టర్ అయితే అంతమంది కనబడతారు. రైట్ సైడ్లో ఇక్కడ అన్ని బ్లాక్ కలర్లో వెరిఫై అని వస్తుంది. ఒక్కొక్క ఉపాధ్యాయుని మనం వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏ క్లాస్ అసైన్ చేస్తున్నామని కూడా ఇవ్వచ్చు. ఒకరికి 2 క్లాసులు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కొంచెం చూసుకొని చేయాలి. వెరిఫై చేసి ఇక్కడ వెరిఫై చేసిన ఉపాధ్యాయునికి మాత్రమే వాళ్ళ లాగిన్ లోపల వాళ్ళకి స్టూడెంట్స్ని యాడ్ చేయడానికి కానీ సర్వే చేయడానికి కానీ వీలవుతుంది. అప్పటి వరకు కూడా టీచర్స్ రిజిస్టర్ అయి ఉంటారు, కానీ వాళ్ళు ఎలాంటి సర్వే చేయడానికి వీలు కాదు. అదేవిధంగా సర్వే చేసినటువంటి స్టూడెంట్స్ ఎంతమందిని చేశారు అనేది కూడా ప్రధానోపాధ్యాయులు ఒక్కొక్క స్టూడెంట్ వారిగా అతను కూడా చూసుకునే వీలుంటుంది. ఈ విధంగా మనము ప్రశస్త యాప్ ప్రధానోపాధ్యాయులు గారు టీచర్ ఉపాధ్యాయులందరినీ వెరిఫై చేసి వాళ్ళ సర్వే ఏ విధంగా చేస్తున్నారో కూడా గమనించడానికి వీలుంటుంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.